రే నువ్వు చూసుకోవాలి కదరా ఫోన్ ఎక్కడ పెడుతున్నావు. ఇంత కేర్లెస్ అయితే అట్రా. ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి దాంట్లో. యశోద అంకుల్కి ఫోన్ ఇవ్వమ్మా. థ్యాంక్స్ యశోద. థ్యాంక్స్ అన్నా. అన్నా పాప ఆపరేషన్కి డబ్బులున్నాయా? మరి పాప తెలీదు. సరేరా ఇంకెళ్దాంరా. అంకుల్ నాకు బాగా అయిపోయాక మీరు నాతో కలిసి రీల్స్ చేయాలి సరేనా? అలాగే, నీకు బాగా అయిపోతుంది, తర్వాత కలిసి రీల్స్ చేద్దాం సరేనా? ఏంట్రా నన్ను అడగొద్దని నువ్వు అడిగావు? తెలీదురా, ఎందుకు అడగాలనిపించింది. సరేలే, నువ్వు చెప్పింది నిజమే. ఇంకాసేపు అక్కడే ఉంటే మనల్ని డబ్బులు అడిగేవారు. కరెక్ట్ టైంకి బయటకు వచ్చేసాం. సరే పద. నమస్తే సార్. మీ వాడేడి? వచ్చేస్తుంటాడు సార్, ఫోన్ చేస్తాను. త్వరగా రమ్మను. రేపు పార్దా వేరే ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, అర్జెంటుగా సైట్ దగ్గరికి రారా. వస్తున్నారా? ఇంకా ఎంతసేపు అయ్యా? త్వరగా రమ్మను. అదిగోండి సార్ వచ్చేసాడు. నమస్తే సార్. డబ్బులు ఇస్తారని చెప్పాను కదరా, ఈయనే. వడ్డీ 5 రూపాయలు. 2 రోజుల తర్వాత వచ్చి సంతకం చేసి 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళండి. లక్ష ఏంటి సార్? నేను అడిగింది 10 లక్షలు. 10 లక్షలా? ఏంటి కామెడీ చేస్తున్నావా? లేదు సార్, నిజంగానే 10 లక్షలు కావాలి. మిమ్మల్ని చూసి లక్షే ఎవడు ఇవ్వడం. ఫోన్లే తెలిసినోడు కదా అని 10 సార్లు ఆలోచించి లక్ష ఇస్తా అన్న. పాప ఆపరేషన్ కోసం సార్, కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను సార్. సార్ మీరే ఎలాగైనా ఈ సహాయం చేయాలి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ఈ సహాయం చేయండి సార్. ఎలాగోలా తీర్చేస్తాం సార్. కుదురు ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. లేవయ్యా, ఎలాగోలా అంటే ఎక్కడి నుంచి తెస్తారు? సరే ఇంతలా అడుగుతున్నారు కాబట్టి 2 లక్షలు ఇస్తాను. అది కూడా 2 రోజుల తర్వాతే సంతకం చేసి తీసుకెళ్ళండి. అలాగే సార్, 2 రోజుల తర్వాత. థ్యాంక్స్ సార్. యశోదా, 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 డాక్టర్ యశోదా. పాపకి కొంచెం సీరియస్గా ఉంది. ఈ నైట్కి ఐసీయూకి షిఫ్ట్ చేద్దాం. రేపు మార్నింగ్ ఆపరేషన్ చేయాలి. డబ్బులు అరేంజ్ చేసుకోండి. నేను ఊరికే అందరికీ సాయం చేసేవాడిని కాదు. ఏమయ్యా ఎక్కడున్నావు? సైట్ దగ్గర ఉన్నా, చెప్పు. పాపకు చాలా సీరియస్ అంటున్నారు. రేపే ఆపరేషన్ చేయాలంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఏమో అయ్యా, నువ్వైతే తొందరగా రా. టైంకి కట్టాలి. రే పార్దా ఎక్కడికి రా. సార్ ఉంటాను సార్. సరే. జీప్ కోట్ రోడ్డు. రే నా మాట వినరా. రే నీకోసం హాస్పిటల్లో ఎదురు చూస్తుంటారా. రే పార్దా నా మాట వినరా. ఏమైందిరా ఎక్కడికొచ్చి కూర్చున్నావు? రే పార్దా ఏమైందిరా? భయంగుందిరా వీరా. భయం దేనికిరా? పాపకి సీరియస్గా ఉందంటరా. రేపే ఆపరేషన్ చేయాలంటున్నారా. మరి ఇక్కడ కూర్చొని తాగుతున్నావేంట్రా? హాస్పిటల్కి వెళ్దాం పదా. నా వాళ్ళ కాదు వీరా. పాప కళ్ళల్లోకి చూడలేండ్రా. కాపాడుకోలేను నాన్న. పక్కనుంటే ఎంత, లేకపోతే ఎంతరా. పాపకేం కాదురా. దానికన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండు కదరా. అయ్యో నా కూతురు బ్రతకడం లేదే. ఇంకా
పాపకి ఏం కాదురా. కొట్టుకుంటుంది రేయ్, ఏడవకురా. దానికన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండు కదరా. రేయ్, వీరాల పాప. పాప బ్రతకదా ఏం కాదురా. అలా కావట్లేదురా. అమ్మో ఇదిగోరా చెక్ బుక్, డాక్యుమెంట్స్ కూడా రెడీ. మొత్తానికి కారు అని చెప్పి నీకు నచ్చిన కారు నీ పేరు మీద తీసుకోబోతున్నావు మావా. సాధించావురా. అవునరా. ఏంట్రా అంత డల్గా చెప్తున్నావు? ఏంటోరా, ఆ యశోద అనే పాపను చూసినప్పటి నుండి రేపు కారు కొంటున్నామనే హ్యాపీనెస్ రావడం లేదు. రేయ్, పక్కనోళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పి నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా? అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయలేము కదరా. కదా, అంతేలే, నేను అనవసరంగా ఆలోచిస్తున్నా. రేపు నేను కారు కొంటున్నా. అదిరా సూపర్ మావా. అరే, ఈ డాక్యుమెంట్ అంతా కరెక్ట్గానే ఉంది కదా? అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అరే, ఆ పాప ఆపరేషన్కి మనీ అరేంజ్ అయిందంటావా? రేయ్, ఎందుకురా మళ్ళీ అదే ఆలోచిస్తావు? లేదులే, అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అందరికీ మనం ఎక్కడ హెల్ప్ చేయగలుగుతాం చెప్పు? చేయలేం. కరెక్టే. రేయ్, హ్యాపీగా ఉండరా. లెట్స్ సెలబ్రేట్ ద మూమెంట్. ఆ పాప గురించి ఆలోచించొద్దు. నా హ్యాపీనెస్తో పోలుస్తావేంట్రా? ఆ పాపకి నాకేం సంబంధం? సరే బాయ్, రేపు కలుద్దాం. నాకేం సంబంధం? 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు, లేదా బ్రతకదన్నారు. నీ పేరేంటి? యశోద. నా పేరేంటో తెలుసా? గోపాల్. అంటే నువ్వు మా అమ్మ. నాకు బాగైపోయాక మీరు నాతో కలిసి రీల్స్ చేయాలి, సరేనా? పాప ఆపరేషన్కి డబ్బులున్నాయా? కార్ ఇదొక్కటే ఆలోచించు. నో సెంటిమెంట్స్. చూసింది చూసినట్టు వదిలేరా. మీ రీల్స్ చాలా బాగుంటాయి. ఒక ఫోటో వస్తారా ప్లీజ్? రే పార్దా, రే లేరా. నేను రానురా, పాపని చూడలేను. ఇంకో క్వార్టర్ తీసుకో. రే చిత్ర ఫోన్ చేస్తుందిరా. హలో, ఏమైపోయావు? మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నావు? చిత్ర, నేను వీరాని. అన్నా, పార్థ ఎక్కడున్నాడు? అదే ఎవరో డబ్బులు ఇస్తానంటే ఇప్పుడే వెళ్ళాడు. రాగానే హాస్పిటల్కి వచ్చేస్తాం. తొందరగా రండన్నా, నాకు భయం వేస్తుంది. రే అక్కడ చిత్ర ఒకటే ఉందిరా హాస్పిటల్లో. భయపడుతుందిరా. లేరా. పాపకేం కాదురా, నేనున్నాగా. పాప చచ్చిపోదు. నేనున్నాగా. నేను చూసుకుంటాను. పాప బ్రతికేస్తుంది. రే పార్దా, రేయ్, ఏంట్రా డల్లు కూర్చున్నావు? నువ్వు ఇంకా ఆ పాప మ్యాటర్ మర్చిపోలేదా? అదేం లేదురా, బానే ఉన్నానే. మరి పదా, టైం అవుతుంది. శ్రేయాని షోరూమ్కి రమ్మన్నావా? అక్కడికే డైరెక్ట్గా వచ్చేయమన్నా, పదా. సరే. రే పార్దా, హాస్పిటల్కి వెళ్దాం పదరా. నువ్వే ఇలా అయిపోతే ఎలారా? నిన్నటి నుంచి చిత్ర పాపం హాస్పిటల్లోనే ఉందిరా. తనేమైపోతుంది? నేను చెప్తున్నా కదరా, పాపకేం కాదు. నిజంగా పాపకేం కాదుగా? ఏం కాదురా పాపకి. రా. నీకు అసలు బుద్ధుందా? నిన్నటి నుంచి అది నాన్న అని నిన్నే కలవరిస్తుంది. ఇప్పుడు వచ్చేది ఏమ్మా? నేను చచ్చిపోతానా నాన్న? నీకేం కాదమ్మా. నిన్నటి నుంచి అమ్మ ఏడుస్తూనే ఉంది నాన్న. నాన్న, ఏంటమ్మా?
నాకు చాక్లెట్ తేవా, మళ్ళా నువ్వు తేలేవు కదా. రే ఒక చాక్లెట్ ఇవ్వండి. నాకు చాక్లెట్ తేవా, మళ్ళా నువ్వు తేలేవు కదా. థ్యాంక్ యూ నాన్న. మొత్తానికి మావాడు కార్ తీసుకుంటున్నాడు. ఆ, కంగ్రాచులేషన్. రేపటి నుంచి కార్లో తిరగచ్చు. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నావు ఆ కార్ తీసుకోవాలని? ఫైనల్లీ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంకా మామూలుగా ఉండదు రే. ఏమైందిరా సడన్ గా ఆగిపోయావు? సైన్ పెట్టు. రే ఏమైందిరా? సైన్ చెయ్యి. ఆ, ఆ, మొత్తానికి నీ ఫేవరెట్ కార్ తీసుకున్నావు. ఇంకా ట్రిపులే ట్రిపుల్. లెట్స్ గో టు తిరుపతి. ఏంట్రా మళ్ళీ ఆగిపోయావు? ఏంటి సైన్ మర్చిపోయావా? నిన్నే పెట్టు. రే ఏమైందిరా? ఫస్ట్ టైం చెక్ మీద సిగ్నేచర్ చేస్తున్నాడు కదా, మర్చిపోయినట్టున్నాడు. తిరుపతికి తవ్వంగానే గోవా వెళ్ళిపోదాం మనం. గోవా వెళ్ళిపోవాలరా. రే ఏమైందిరా? సిగ్నేచర్ పెట్టు. సిగ్నేచర్ ఏమైందిరా? పెట్టు. తొందరగా ఎందుకంతసేపు బయలుదేరాలి. ఆలోచిస్తున్నావు? అరే మావ తొందరగా కానీరా. రే హాస్పిటల్కి వెళ్దాం పద. హా? ఈ టైంలో హాస్పిటల్ ఏంట్రా? లేదురా వెళ్ళాల్సిందే. నీకేమైనా పిచ్చా? ఈ టైంలో హాస్పిటల్ ఏంటి? నీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను పదరా. రే రే ఆగరా రే. ఏమైంది వీడికి సడన్ గా? ఆపరేషన్ ఎప్పుడు చేస్తామన్నారు? ఈరోజే. మీరు చెక్ తీసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి. నువ్వెందుకు? ఇప్పుడు ఎందుకు సార్ అవన్నీ? మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి. మీరెందుకు? కలిసినప్పుడే అమ్మ అన్న. యశోదని ఈ గోపాలుడు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నిన్న నుంచి అమ్మ నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ అంకుల్. కొడుక్కి ఎక్కడైనా అమ్మ థ్యాంక్స్ చెప్తుందా? నీకు తగ్గిపోయాక ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం, సరేనా? రేయ్ ఏంట్రా డబ్బులు ఇచ్చేసావు? లైట్ రా. ఏంట్రా లైట్? కారు కొందామని వెళ్తే ఆ డబ్బులు తెచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం అవసరమా? రే ఈరోజు నాకు కారు కొన్నదానికంటే ఎక్కువ హ్యాపీగా ఉందిరా. కారు ఏముందిరా, 2-3 నెలలు గట్టిగా ట్రై చేస్తే కొనొచ్చు. కానీ ఈరోజు ఆ డబ్బులు ఆ పాప ప్రాణాలు కాపాడే. అయినా నేనేమైనా చెమటోడ్చి సంపాదించానరా? వాళ్ళు పడే శ్రమలో 1% కూడా పడలేదు. అలా కష్టపడే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తే తప్పేముందిరా? ఈ కాలంలో చాలామంది ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారా, కానీ వాళ్ళే బాగుండాలనుకుంటున్నారు. నాలాగా సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ ఎంతో కొంత మెడికల్ ఎమర్జెన్సీలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదరా. అవునరా, నువ్వు చెప్తే నాకు కరెక్టే అనిపిస్తుంది. అయినా ఇంతమంది ఉండగా నువ్వే ఆ పాపకి ఎందుకు హెల్ప్ చేసావు? అది